Students, welcome back to our channel. So here in this video డిగ్రీ సెమిస్టర్ 1కి సంబంధించిన హిరకాక వృత్తాంతం లెసన్ని డీటెయిల్గా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క వీడియో మీరు చూసినట్టయితే ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఓన్గా రాసేలాగా ఉంటుందన్నమాట. ఈ హిరకాక వృత్తాంతం అనే లెసన్ కవి పరిచయం ఎవరు? తిక్కన సోమరాజు అంటే తిక్కన గారు రచించారు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడనమాట. ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరనంటే కొట్టరువు అన్నమ్మ అండ్ మరి కొట్టరువు కొమ్మన్న. అన్నమ్మ అనేట మమ్మీ పేరు, కొమ్మన్న అనేటమే తండ్రి పేరు. ఈయన ఆస్థాన కవి ఎవరు? నెల్లూరుని పరిపాలించిన మనుమసిద్ధి మహారాజా యొక్క ఆస్థాన కవి. ఓకేనా. ఈయన బిరుదులు ఏంది? కవి బ్రహ్మ అనే ఒక బిరుదు ఈయనకి వచ్చిందనమాట. ఈయన యొక్క రచనలు ఆంధ్ర మహాభారతము, నిత్వచోనత్య రామాయణము ఇలాంటివన్నీ రచనలు చేయడం జరిగింది. ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలుగు సాహిత్యంలో ఉన్న కవితాంత్రాన్ని తిక్కన రెండవ కవి. ఓకేనా. సో ఈయన పాఠ్యభాగం రాసించిన రామాయణము నుండి గ్రహించబడింది అనమాట. ఈ లెసన్ ఏది ఉందో రామాయణంలోని ఒక పార్ట్లో నుంచి ఈ లెసన్ అనేది ఉందన్నమాట. ఏది? ఈ హిరకాక వృత్తాంతం. సో ఇందులో ఏముంటుందంటే, హనుమంతుడు లంకలో సీతమ్మను కలిసినప్పుడు తను రాముడు దూతనని నమ్మించడానికి గుర్తుగా ఏదైనా చూపించమన్నది సీతమ్మ. ఈ కాకసుర వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. అంటే లంకలో సీత ఉంటుంది కదా, మనందరికీ రామాయణం కొంచెమన్నా ఐడియా ఉంటుంది. సో రావణాసుడు సీతని లంకలోకి ఎత్తుకుపోయినప్పుడు ఈ హనుమంతుడు రామునికి చెప్పి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళినప్పుడు సీతమ్మ నేను ఇక్కడ రాముని తరఫు నుంచి వచ్చినానంటే ఆమె ఏమంటుంది? నేను ఎలా నమ్మాలి? నాకు ఏదో ఒకటి ప్రూఫ్ చూపించు, నువ్వు రాముని నుంచి వచ్చినవా లేదా అని చెప్పేసి సీతమ్మ అడిగితే ఈయనే చెప్పడం జరుగుతుంది. దానే కాకసుర వృత్తాంతాన్ని తెలియజేస్తుంది అనమాట. ఈ లెసన్ తెలియజేస్తుంది. చిత్రకూటంలో సీతారాములు అంటే ఎట్లుంటుంది? సీతారాములు చిత్రకూట పర్వతంపై ఉన్నప్పుడు ఒకరోజు రాముడు సీతమ్మ ఒడిలో తలబెట్టుకొని నిద్రిస్తాడు. కాక అడగడం అంటే అప్పుడు ఇంద్రుని కుమారుడైన జయంతుడు ఒక కాకి రూపంలో వచ్చి సీతమ్మను వేధించసాగాడు. ఈ కాకి తన ముక్కుతో సీతమ్మ వక్షస్థలంపై పదే పొలిచాడు. వక్షస్థలం అని అంటే బ్రెస్ట్ మీద. ఓకేనా. సో దీని మీద ఒక కాకి అంటే ఇంద్రుని యొక్క కుమారుడైన జయంతుడు కాకి రూపంలో వచ్చి ఒకరోజు సీతమ్మ ఒడిలో రాముడు నిద్రిస్తుండగా ఆమె వక్షస్థలంపై పదే పొడిచిందనమాట. ఓకేనా. సో సీతమ్మ యొక్క పేషెన్స్ ఎలా ఉందనేది చెప్తడం జరుగుతుంది. కాకి పొడుస్తున్న రాముడి నిద్రకు భంగం కలగకూడదని సీతమ్మ ఆ నొప్పిని భరించింది. కానీ రక్తం చుక్కలు రాముడి మీద పడడంతో ఆయన నిద్ర మేల్కొంటాడు. అంటే అర్థమవుతుందా మీకు ఇక్కడ? ఆ రోజు సీతమ్మ ఒళ్ళో రామయ్య అనుకున్నప్పుడు ఆయన నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి ఆ కాకి అంత పొడుస్తున్నా కూడా, తన వక్షస్థలంపై పొడుస్తున్నా కూడా తన బాధని అనుభవించింది కానీ బయటికి చెప్పలేదు. ఎందుకంటే చెప్తే రాముడు నిద్రలేస్తాడు కాబట్టి. కానీ ఆ రక్తం చుక్కలు రాముడి మీద పడి రాముడు నిద్రలేసినాడు అనమాట. రాముడికి చాలా కోపం వచ్చింది. ఇక్కడ చూడండి, రాముడి ఆగ్రహం. సీతమ్మకు రక్తం రావడం చూసి రాముడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పుడు ఆయన పక్కనే ఉన్న ఒక దర్భను అంటే గడ్డపరకను తీసుకొని మంత్రించి దానిని బ్రహ్మస్థలంగా ఆ కాకిపై ప్రయోగించాడు. అంటే ఆ రక్తం చుక్కలు చూసిన రామునికి చాలా కోపం వచ్చేసిందనమాట. సీతమ్మ నుంచి రక్తం చూడడానికి చాలా కోపం వచ్చింది. ఆయన చాలా ఆగ్రహంతో ఏం చేసినాడంటే పక్కనే ఉన్న ఒక గడ్డి పరకను తీసి దాన్ని మంత్రించి ఆ కాకిపై ప్రయోగించాడనమాట. శరణాగతి అంటే శరణాగతి అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు దాని ఏమంటారు అబ్బా, తప్పును ఒప్పుకోవడం అట్లాంటిది. ఆ బ్రహ్మాస్త్రం కాకిని వెంబడించి భయంతో ఆ కాకి ముల్లోకాలకు తిరిగింది. దేవతలు కానీ తండ్రి ఇంద్రుడు కానీ ఎవ్వరూ ఆ కాకిని రక్షించలేకపోయారు. చివరికి వేరే దారి లేక ఆ కాకి తిరిగి వచ్చి రాముడి పాదాలను శరణు వేడింది. అంటే పశ్చాత్తాపడింది అని అర్థం. ఇక్కడ అర్థమవుతుందా మీకు? సో తన తండ్రే ఇంద్రుడు అయినా రక్షించలేకపోయారు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు అయినా రక్షించలేకపోయారు. సో అది శరణాగతి అనమాట. పశ్చాత్తాపడడం. శిక్ష మరియు రక్షణ.
శరణు కోరిన వారిని రక్షించడం రాముడి యొక్క ధర్మం కాబట్టి ఆ కాకిని చంపకుండా వదిలేశాడు. అయితే బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకుండా కాబట్టి, అంటే ఆ బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో అది అనవసరంగా వేస్ట్ అవ్వకుండా కాబట్టి ఆయన ఏం చేసినాడంటే ఆ కాకి యొక్క కన్నును బలిగా తీసుకున్నాడు. నాటి నుండి కాకులకు ఒకే కన్ను ఉంటుందని పురాణ కథ చెబుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు కాకి ఒకటే కన్ను అని అంటాం మనం. సో ఎందుకు అలా అనడం వచ్చిందంటే, ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఎలాగో ఏమంటారు ఆల్రెడీ వదిలేసిన కాబట్టి వేస్ట్ ఎందుకు అయిపోతుంది అని చెప్పి కాకి నుంచి ఒక కన్ను తీసేసుకుంటాడు అనమాట. ఎవరు? రాముడు. పనిష్మెంట్ లాగా వాళ్ళని క్షమించినా కూడా. సో అప్పటి నుంచి మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే అందుకే కాకికి ఒక కన్ను ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీని యొక్క కంక్లూజన్ పార్ట్ ఏంటంటే, ఈ రహస్య వృత్తాంతాన్ని రాముడికి గుర్తుగా చెప్పమని సీతమ్మ హనుమంతుడితో పంపిస్తుంది. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, ఈ రహస్యం ఏదైతే ఉందో రాముడికి గుర్తుగా చెప్పమని, ఓకేనా, రాముడికి గుర్తుగా చెప్పమని సీతమ్మ హనుమంతునితో పంపిస్తుందన్నమాట. ఇది లెసన్. దాన్నే మనము కాక వృత్తాంతం అంటారు. కాకి గురించి వృత్తాంతం గురించి చెప్పిందనమాట. అర్థమైందా? ఒకరోజు సీతమ్మ వాళ్ళు రామయ్య అనుకున్నాడు, కాకి వచ్చి వక్షస్థలం మీద పొడుస్తుంది, రక్తం భరించింది. కానీ రక్తం చుక్కలతో రాముడు మేలుకున్నాడు, కోపం వచ్చింది, బ్రహ్మాస్త్రాన్ని గడిపరకతో మంత్రించి విసిరాడు, ముల్లోకాలు తిరిగి పశ్చాత్తాపడ్డాడు. లాస్ట్కి సారీ కూడా శరణాగతి కూడా కోరింది. తర్వాత ఆయన ఒక కన్ను అనేది తీసుకున్నాడు. దట్స్ ఇట్. సో దీని గురించి మీరు ఎలాబరేట్ చేసేసి రాయాలి. ఎస్పెషల్లీ ఆథర్ గురించి మాత్రం కంపల్సరీగా రాయాలి. ఓకేనామా? సో దట్స్ ఇట్ అబౌట్ ది లెసన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సోది లేకుండా ఏముందో అది చెప్పేసిన అనమాట. సో మనకు అది ఇంపార్టెంట్. మొత్తం డీటెయిల్గా చెప్పాలి అని అంటే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క సెంటెన్స్ చెప్పాలంటే 20 to 30 minutes నేను బి చేయగలుగుతా వీడియోస్. నా అవసరం లేదు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. తెలుగు అంటేనే ఓన్గా రాసే సబ్జెక్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో అర్థమైందా లేదా అనేసి. ఆల్ ది బెస్ట్. సీ ఆల్ నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్.